కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు దేశంలో ఉన్న యూత్ రిజర్వేషన్ హటావో ఆందోళన మొదలుపెట్టారు. మన కంట్రీలో ఉన్న రిజర్వేషన్స్ ని తొలగించడమే ఈ ప్రొటెస్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. రిజర్వేషన్స్ కారణంగా కష్టపడి చదువుకుంటున్న ఎంతో మంది స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కాకుండా తక్కువ మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు. దానివల్ల టాలెంట్ లేని వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకోసమే మన దేశం వెనకబడుతుంది అని స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. చూస్తుంటే వాళ్ళు రేస్ చేసిన పాయింట్స్ కూడా కరెక్టే అనిపిస్తుంది. మరైతే గవర్నమెంట్ ఎందుకు ఈ రిజర్వేషన్స్ని కంటిన్యూ చేస్తుంది? ఇక్కడ మనం రిజర్వేషన్స్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉంటాయనుకుంటాం, కానీ అది నిజం కాదు. బీసీలకు, ఓసీ లేదా జనరల్ కేటగిరీ వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కింద, ఆడవారికి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, మైనారిటీస్కి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. భారతదేశంలో రిజర్వేషన్స్ అనేవి పేదరికాన్ని తొలగించడానికి తీసుకురాలేదు. అవి కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగిన కుల వివక్ష వల్ల అవకాశాలు కోల్పోయిన వర్గాలకు ఈక్వల్ ఆపర్చునిటీస్ అందించేందుకు తీసుకొచ్చారు. వేల సంవత్సరాలుగా కొన్ని కులాల ప్రజలకు చదువు దూరం చేశారు. భూములు, ఆస్తులు సంపాదించుకునే అవకాశం లేకుండా చేశారు. గుళ్ళో ప్రవేశం లేకుండా చేశారు. కనీసం ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు. ఒకవేళ వచ్చినా మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకుని రావాలి. వాళ్ళను ఊరి చివరకు నెట్టేశారు. ఇప్పటికీ హరిజనవాడ అని ఊరి చివరి వాళ్ళు ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ చీ అనుకునే పనులు మాత్రమే చేయాలని చెప్పారు. అందుకే ఈ రోజుకి హై క్యాస్ట్ వాళ్ళు మురికి కాలువలు క్లీన్ చేసినట్టు కానీ, శ్మశానానికి సంబంధించిన పనులు కానీ చేసినట్టు కనిపించరు. అవి కేవలం తక్కువ కులస్తులే చేస్తున్నారు. ఇప్పటికీ రిజర్వేషన్స్ తీసేసి ఈ పనులు అన్ని కులాల వారు చేయాలని చెప్పండి. అది సరైన న్యాయం. వేల ఏళ్లుగా ఆత్మగౌరవం లేకుండా బ్రతికారు. ఇప్పటికి కూడా వాళ్ళని అవమానిస్తూనే ఉన్నారు. కనీసం మనిషిలాగా కూడా చూడరు ఆ కులాల వారిని. ఇంత వివక్ష ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు. కానీ జస్ట్ 70 years బ్యాక్ తెచ్చిన రిజర్వేషన్స్ మూలంగా కొంతమందికి నిద్ర పట్టడం లేదు. రాజ్యాంగం మూలంగా రిజర్వేషన్స్ వచ్చి వాళ్ళకి ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుతున్నాయి. వేల ఏళ్ల అణచివేత నుండి రెస్పెక్టెడ్ పొజిషన్స్కి చేరుకుంటున్నారు. కానీ అయినా కొంతమంది అలా కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పొజిషన్స్లో ఉన్నా కూడా వివక్ష ఎదుర్కొంటున్నామని చాలా మంది చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. రిజర్వేషన్ల లక్ష్యం పేదరికం తొలగించడం కాదు, ఇప్పటికే వెనకకు నెట్టబడిన వారికి సమాన పోటీ చేసే పరిస్థితి కల్పించడం. ఒక 100 మీటర్ రేస్ ఉందనుకుందాం. ఒకరిని స్టార్టింగ్ లైన్ దగ్గర నిలబెట్టి ఇంకొకరిని 50 మీటర్ల వెనకాల కట్టేసి తర్వాత విడిచిపెట్టి ఇప్పుడు ఇద్దరు సమానంగా పరిగెత్తండి అనడం న్యాయం కాదు. రిజర్వేషన్లు ఆ 50 మీటర్ల గ్యాప్ని తగ్గించే ప్రయత్నం. రాజ్యాంగం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఇంకా చాలా ప్రాంతాల్లో కుల వివక్ష పోవడం లేదు. ప్రతిరోజు కనీసం ఒక్క న్యూస్ అయినా కుల వివక్ష గురించి వింటూ ఉంటాం. రోజుకు దాదాపు 200 కేసెస్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పై రిజిస్టర్ అవుతున్నాయి. అంటే చట్టపరంగా సమానత్వం వచ్చినా సోషల్ ఈక్వాలిటీ పూర్తిగా రాలేదు. ప్రజెంట్ చాలా మంది రిజర్వేషన్లు తీసేయాలి, ఇప్పుడు అందరూ సమానమే, మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు రావాలి అని అంటున్నారు. ఈ మాటలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఒక విషయం ఆలోచించాలి. అందరూ నిజంగానే ఒకే పొజిషన్ నుండి జీవితాన్ని ప్రారంభించారా? అదే అసలు ప్రశ్న. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక గ్రామంలో 2 కుటుంబాలు ఉన్నాయనుకోండి. మొదటి కుటుంబం చాలా సంవత్సరాలుగా చదువుకుంటూ వస్తుంది. తాత ఉద్యోగం చేశాడు, నాన్న కూడా ఉద్యోగం చేశాడు. ఇంట్లో డబ్బు ఉంది, పిల్లలకు మంచి స్కూల్, ట్యూషన్, పుస్తకాలు, చదువుకునే వాతావరణం అన్నీ బాగున్నాయి. ఇంకో కుటుంబం పరిస్థితి పూర్తిగా వేరు. వాళ్ళ తాతకు చిన్నప్పుడే మీ కులం వాళ్ళు చదువుకోకూడదని చెప్పి స్కూల్కు పంపలేదు. నాన్న చిన్నప్పుడే పనికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు చదువుకోలేదు, డబ్బు లేదు, చదువు విలువ తెలీదు. ఆ కుటుంబం తరతరాలుగా వెనుకబడిపోయింది. ఇప్పుడు ఈ 2 కుటుంబాల పిల్లలకు ఒకే పరీక్ష పెడితే ఇద్దరికి ఒకే క్వశ్చన్ పేపర్ ఇచ్చాం కాబట్టి ఇద్దరు సమానమే అని చెప్పడం న్యాయమా? కాదు కదా. ఎందుకంటే ఒకడు చాలా మెట్లెక్కి అక్కడికి వచ్చాడు, ఇంకొకడు ఇంకా మొదటి మెట్టు దగ్గరే ఉన్నాడు. అందుకే గవర్నమెంట్ మీరు చాలా సంవత్సరాలుగా అవకాశాలు కోల్పోయారు, ఇప్పుడు మీకు కొంత అవకాశం ఇస్తామని చెప్పింది. అదే రిజర్వేషన్. చాలా మంది ఇలా అనుకోవచ్చు, మనం కులం పేరుతో ఎవరిని బాధ పెట్టలేదు కదా, మరి మనం ఎందుకు నష్టపోవాలని. అది కూడా నిజమే. కానీ రిజర్వేషన్ అనేది ఒక తరం చేసిన తప్పుకు శిక్ష కాదు. అది గతంలో జరిగిన అన్యాయం వల్ల ఇప్పటికీ వెనుకబడిన ఫ్యామిలీస్కి కొంత అవకాశం ఇవ్వడం మాత్రమే. ఒక చెట్టు నాటితే అది ఒక్క రోజులో పెద్దది కాదు. అలాగే ఒక కుటుంబాన్ని వేల సంవత్సరాలుగా వెనక్కి నెట్టేసి ఇప్పటి నుండి అందరు సమానం అని చెప్తే ఒక్క రోజులో అందరు సమానంగా మారరు. ఇంకా చాలా మంది ఇప్పుడు కుల వివక్ష అనేది లేదంటారు. అయితే ఒక ప్రశ్న, ఈ రోజుల్లో కూడా పెళ్లి చేసుకునే ముందు మీ కులం ఏంటి అని అడగడం లేదా? రాజకీయాల్లో కులం పేరుతో ఓట్లు అడగడం లేదా? కులాల కారణంగా గొడవలు జరగడం లేదా? న్యూస్లో కులం పేరుతో దాడులు, హత్యలు, అవమానాలు వినడం లేదా? అంటే కులం ఇంకా సమాజంలో ఉందనేగా. కులం ఉన్నంత వరకు దాని ప్రభావం కూడా ఉంటుంది. మరొక విషయం, రిజర్వేషన్ అనేది పేదవారికి ఇచ్చే సహాయం కాదు. పేదవాళ్ళందరికీ ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్, ఉచిత విద్య, ఇతర పథకాలు ఇవ్వచ్చు. కానీ రిజర్వేషన్ ఎందుకు ఇస్తుందంటే కులం కారణంగా తరతరాలుగా అవకాశాలు కోల్పోయిన వారికి అవకాశం ఇవ్వడానికి. పేదరికం ఒక తరం సమస్య కావచ్చు, కానీ కుల వివక్ష చాలా తరాల సమస్య. కొంతమంది మెరిట్ పోతుంది అంటారు. ఒకసారి ఆలోచించండి. ఒక స్టూడెంట్ లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటాడు. ఇంట్లో చదువుకోవడానికి సపరేట్ రూమ్ ఉంది, తల్లిదండ్రులు చదువుకున్నవారు. ఇంకో స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, ట్యూషన్ లేదు, ఇంట్లో చదవడానికి సరైన పరిస్థితి లేదు.
పేరెంట్స్ కూడా చదువు లేని వాళ్ళు, సరైన గైడెన్స్ కూడా లేదు. ఇద్దరు స్టూడెంట్స్ మధ్య జస్ట్ 5 మార్క్స్ తేడా ఉండొచ్చు, కానీ వాళ్ళు పడ్డ స్ట్రగుల్ సేమ్ కాదు కదా. అందుకే మార్కులు మాత్రమే మెరిట్ కాదని చాలా మంది చెప్తారు. అవకాశం కూడా చాలా ఇంపార్టెంట్. మరైతే రిజర్వేషన్లు ఎప్పటికీ ఇలా ఉండాలని నేను చెప్తున్నానా? కాదు. నేను కోరుకునేది రిజర్వేషన్లు అవసరం లేని భారతదేశం రావాలని. కానీ ఇప్పుడు ఎవరు కులం అడగని రోజు, ఎవరు కులం వల్ల అవమానించని రోజు, ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా ఉన్న రోజు, ప్రతి పిల్లాడికి ఒకే స్థాయి విద్య దొరికే రోజు, ఉద్యోగం, ఇల్లు, పెళ్లి ఏ విషయంలోనూ కుల ప్రస్తావన రాని రోజు. అలాంటి సమాజం నిజంగా వస్తే రిజర్వేషన్లు నిజానికి అవసరమే ఉండదు. కానీ గాయం ఇంకా మానక ముందే కట్టు తీసేస్తే మళ్ళీ రక్తం కారే అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో అసమానత పూర్తిగా పోకముందే రిజర్వేషన్లు పూర్తిగా తీసేస్తే చారిత్రకంగా వెనుకబడిన వాళ్ళు మళ్ళీ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే రిజర్వేషన్లను తీసేయాలని చెప్పే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్లు ఎవరికైనా బహుమతి కాదు. అవి చాలా సంవత్సరాలుగా మూసుకుపోయిన తలుపులను కొంచెం తెరవడానికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మాత్రమే. కాబట్టి మనం రిజర్వేషన్స్ని తొలగించాలని ప్రొటెస్ట్ చేసే ముందు కులాలు పోవాలని ఫైట్ చేయాలి. కులాలు బ్రిటిష్ వాడు తెచ్చాడంటారు కదా, మరి వాడెవడో తెచ్చిన కులం మనకెందుకు? అందరం సమానమే అని ఎందుకు పోరాటం లేదు మనం? ఒకసారి ఆలోచించండి.